అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. ముందుగా ప్రార్థనతో కార్యక్రమాన్ని మొదలు పెడదాం. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. సో మనం గత వారం ఈ 74.5 వరకు చదివామండి. సో అందులో మనకి బాబా అసలు ఈ నాన్ వైలెన్స్ ఆఫ్ ద బ్రేవ్ అంటే ఏంటి, లేకపోతే నాన్ వైలెన్స్ సెల్ఫ్లెస్ వైలెన్స్ అంటే ఏంటి, ఏది ఎప్పుడు వాడాలి, ఈ డీటెయిల్స్ చెప్తూ వచ్చారు. దాని కంటిన్యూషన్ మనకి ఇప్పుడు ఈ నెక్స్ట్ పేరాలో కూడా ఉంది. ఇదంతా అయిన తర్వాత మనం ఒక సమరీ చెప్పుకుందాం అండి, చాప్టర్ సమరీ. అప్పుడు మనకి మొత్తం అవగాహన వస్తుంది. సో రమణదాస్ గారు మీరు స్టార్ట్ చేయొచ్చు. జై బాబా. అదే లవ్ అనే స్కేల్ మీద బాబా మ్యాపింగ్ చేస్తున్నారండి వైలెన్స్ అన్నదాన్ని. ఇక్కడ ఈ పేరాలో ఏం చెప్తున్నారంటే, నాన్ వైలెంట్ వైలెన్స్ ఈజ్ నాట్ ప్లేస్డ్ అండర్ ద హెడ్డింగ్ ఆఫ్ లవ్, బట్ అండర్ ద హెడ్డింగ్ ఆఫ్ డ్యూటీ done selflessly to others according to Karma Yoga, which eventually is linked up with unlimited love, but motivated by human love. అయితే అంతకుముందు పారాగ్రాఫుల్లో ప్రతిదాన్ని డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ లవ్ మ్యాప్ చేసుకుంటూ వచ్చారు. కానీ నాన్ వైలెంట్ వైలెన్స్ అన్నదాన్ని మాత్రం ఆ హెడ్డింగ్ కింద పెట్టలేదు. అంటే హెడ్డింగ్ ఆఫ్ లవ్, ఆ ప్రేమ అనే ఆ తరగతిలో పెట్టలేదు అని చెప్తున్నారు. నాన్ వైలెంట్ వైలెన్స్ అంటే బలహీనుడిని రక్షించాలి అన్న ఆ బాధ్యత, నాది బాధ్యత అని అనుకోవడంగా మనం ముందు చెప్పుకున్నాం. అది ఎందుకు పెట్టలేదు అన్నది చెప్తున్నారు. దాన్ని డ్యూటీ కింద పెట్టడం జరుగుతుంది. డ్యూటీ డన్ సెల్ఫ్లెస్లీ టు అదర్స్ అకార్డింగ్ టు కర్మయోగా అన్నారు. అంటే తన కోసం కాకుండా, తన ఉన్నతికి కాకుండా, ఇది నా బాధ్యత, ఎదుటివాడిని బలహీనుడిని రక్షించడానికి నేను చేయాల్సి ఉంటుంది. వైలెన్స్ అయినప్పటికీ కూడా ఇక్కడ సెల్ఫ్లెస్నెస్ ఉంది కనుక అని కర్మయోగాన్ని లింక్ చేస్తారు ఇక్కడ. అంటే కర్మయోగం అంటే తన సెల్ఫ్ అన్నది లేకుండా ఒక ధర్మం పాటించడం కర్మయోగం. విచ్ ఎవెన్చువల్లీ ఈజ్ లింక్డ్ అప్ విత్ అన్లిమిటెడ్ లవ్ బట్ మోటివేటెడ్ బై హ్యూమన్ లవ్. కానీ ఇది పైకి ఏవి ప్రేమకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఇండైరెక్ట్గా అది అనంతమైన, అంటే పరిమితి లేని ఆ ప్రేమకు అనుసంధానం అయ్యే ఉంటుంది, పైకి అపరెంట్గా ఉన్నప్పటికీ. కానీ ఈ మూమెంట్లో దీనికి డ్రైవింగ్ ఫోర్స్, మోటివేషన్ ఏంటంటే హ్యూమన్ లవ్, మానవ ప్రేమ. ఈ స్థాయి మానవ ప్రేమకు అంటే తోటివాడు బలహీనుడు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు, ఇతరుల వల్ల బాధింపబడుతున్నప్పుడు స్పందించే ఆ సహజ సిద్ధమైన మానవ ప్రేమ, తోటివాడిని కాపాడాలి అనే తపన, అది ఆ తపన హ్యూమన్ లవ్గా డిఫైన్ చేస్తూ, ఇన్ఫ్యాక్ట్ ఇది బిగ్గర్ లవ్కి ఇండైరెక్ట్గా అన్లిమిటెడ్ లవ్కి లింక్ అయ్యే ఉంటుంది అని చెప్పారండి. ఇది జై బాబా. జై బాబా. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఆబ్వియస్ గా హద్దులు లేని ఆ ప్రేమతోనే అది ముడిపడి ఉన్నప్పుడు, దానికి ఇనిషియేషన్ కూడా లవ్వే అయినప్పుడు, మరి అది ప్రేమ అనేటటువంటి ఆబ్జెక్ట్ కిందనే చూపించాలి కదా. యాజ్ పర్ ద కర్మయోగ అని స్పెసిఫిక్ గా చెప్పాల్సినటువంటి అవసరం అదే అలా చెప్పడం వెనకాతల మీనింగ్ ఏమై ఉంటుంది? అంటే వాసన నాకు అనిపించిందండి, అంటే యాక్చువల్గా ఎక్స్ప్లెనేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాబా కేటగరైజేషన్ చేయాల్సి వస్తుందేమో అనుకుంటున్నాను ఇవన్నీ.
యాక్చువల్గా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ ఆ బిగ్గర్ పార్ట్లో ఒకటే. మనం డైలీ లైఫ్లో వి ఫేస్ దిస్ డైలమాస్ కదా. ఎప్పుడైనా ఒక పని చేసేది మంచా చెడ్డ అన్నది ఈ డైలమాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజ్ గివింగ్ దిస్ కేటగరైజేషన్స్. ఇవన్నీ ఇండైరెక్ట్గా ఇంటర్లింక్డ్ విత్ లవ్ అనే చెప్తున్నారు ఇదంతానే బిగ్గర్ ఇది. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను అనుకుంటుంది. మీరు అడిగిన వ్యాలిడ్ క్వశ్చన్ యాక్చువల్గా. కానీ మనకి ఈ కేటగరైజేషన్ అంటూ ఉంది కదా, ఎక్కడ వైలెన్స్ అంటాం, ఎక్కడ మన సెల్ఫ్ ఇన్వాల్వ్ అయిపోతుంది మన స్వార్థం గురించి. దాన్ని కొంచెం డిసెక్ట్ చేసి ఈ కేటగరైజేషన్ చెప్తున్న ప్రక్రియలో, ఎస్పెషల్లీ దీన్ని ఇంకొకటి సాయం చేసే ప్రక్రియలో ఆ సెల్ఫ్లెస్నెస్, అంటే నా కోసం కాకుండా నాకు సహజమైన హ్యూమన్ మెంటాలిటీ, ఎదుటోడిని బలహీనుని రక్షించే బాధ్యత నాది అన్న ఫీల్ అవ్వడాన్ని ఇది ఒక కేటగిరీకి చెప్పారు. కానీ మీరు అన్నట్టు అన్నీ మళ్ళీ ఆయన అందుకే చెప్పారు, మళ్ళీ అన్నీ ఇంటర్లింక్డ్ విత్ దట్ బిగ్గర్ గేమ్ ప్లాన్లో ఇది అన్నట్టుగా నాకు అనిపించిందండి. కేటగరైజేషన్ ఎందుకు చెప్తున్నారు అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో we face these confusions and dilemmas కదా ఒక ఏదైనా వచ్చేటప్పటికి. అందుకని అనుకుంటున్నాను నేను చెప్పడం. ఇందాక అంటే ముందు పారాగ్రాఫ్లో కూడా చెప్పారు కదా, వార్ సిచ్యుయేషన్లో హయ్యర్ లెవెల్ ఆఫ్ వైలెన్స్ వర్కౌట్ అవ్వదు మాసెస్ దగ్గరికి వచ్చేటప్పటికి. యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్, అంటే వాళ్ళని వేరేగా మోటివేట్ చేసి నెమ్మదిగా స్టెప్ బై స్టెప్, అంటే యూ హ్యావ్ దట్ విజ్డమ్, కొంచెం ఎవాల్వ్డ్ సోల్ అనుకోండి మనం, అలాగా చెప్తున్నట్టు అనిపిస్తుంది ఈ ఎక్స్ప్లెనేషన్. అదే అండి, మన పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం ఇలా కన్సిడర్ చేస్తాము. బట్ ఒరిజినల్ మీనింగ్ అయితే అహింసాయుతమైనటువంటి ప్రేమ, ఫైనల్గా అది రూట్ అవుతున్నటువంటిది అయితే మాత్రం లవ్వే. అంటే రెండు నాకు ఎప్పుడు ఈ బుక్స్ అని చదువుతున్నప్పుడు రెండు అనిపిస్తాయి, మీ అందరికీ అనిపిస్తా లేదో. ఈ స్విచ్చెస్ అండి మన పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంటారు, బాబా ఆయనకి ఎలా కనబడుతుందో చెప్తూ ఉంటారు, ఏదో లింక్ చేయడానికి తాపత్రయపడుతున్నట్టు. అంటే దానివల్ల ఉపయోగం ఏంటి అని అంటే, లైక్ మనకి తెలిసినటువంటి ఒక ఆస్పెక్ట్తో నిజాన్ని, అంటే మనకి ఒక నేమ్తో తెలుసది, బట్ నిజానికి అది ఒరిజినల్ పారమార్థిక పరిభాషలో ఇంకొక నేమ్తో ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. మరి అది 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 ఇంకేదో కాదు, ఇదే అని చెప్పడం, ఆ లింకింగ్. బాబా వెర్షన్ లో, అంటే యూనివర్సల్ వెర్షన్ లో ఒకటి చెప్తారు, మళ్ళీ మన దీంట్లో ఏమున్నది అన్నటువంటిది కూడా చెప్తారు. వాసు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా ఉందా అక్కడ? అది లేదండి, మీరు చెప్పింది. ప్రేమ లేకపోవడం అనేది లేదు, ఎందుకంటే అన్నారు కదా అన్లిమిటెడ్ హ్యూమన్ లవ్, నాన్ వైలెంట్ వైలెన్స్ అని అన్నారు కాబట్టి లవ్ ఉంది. కాకపోతే పూర్తిగా ప్రేమలేమో, అంటే అతను చెప్తున్న స్కేల్లో దీన్ని ప్రేమ కేటగిరీలో పెట్టలేదు అతను. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు చూడు, ఇలా మనం వేసుకుంటే ఇప్పుడు బహుశా బాబా ఎలా పెట్టినట్టుగా ఉన్నారు. ధో అంతా లవ్ అయినప్పటికీ ఆయన పిలవడం, ఇది లవ్ అని అంటున్నారు, ఇక్కడ ఇది డ్యూటీ అని అంటున్నారు, ఇది నాన్ లవ్ అన్నారు. ఈ లవ్ లో ఏం పెట్టారంటే నాన్ వైలెన్స్ ఆఫ్, అదే ప్యూర్ అండ్ సింపుల్ నాన్ వైలెన్స్ ఉంటుంది కదా, ప్యూర్ అండ్ సింపుల్ నాన్ వైలెన్స్. తర్వాత దాన్ని ఏమన్నారు, నాన్ వైలెన్స్ ఆఫ్ ద బ్రేవ్, ధైర్యవంతుడి. ఈ రెండు కూడా, ఇది డివైన్ లవ్ కి సంబంధించింది, ఇది ప్యూర్ లవ్ కి సంబంధించింది. సాధారణంగా గాడ్ రియలైజేషన్ వచ్చిన తర్వాత చూపించేవాడి ప్రేమ ఈ ప్యూర్ అండ్ సింపుల్ నాన్ వైలెన్స్. ఇది ప్యూర్ లవ్ అనేది సాధారణంగా మోస్ట్లీ సెయింట్స్ చూపించగలరు ఆ లెవెల్ ఆఫ్ లవ్ ని. ఇది నాన్ వైలెన్స్ ఆఫ్ ద బ్రేవ్ అన్నారు. నెక్స్ట్ ఇక్కడ నాన్ వైలెంట్ వైలెన్స్ అని చెప్పారు, నాన్ వైలెంట్ వైలెన్స్. ఇక్కడ అన్లిమిటెడ్ హ్యూమన్ లవ్ అని అన్నారు. తర్వాత ఇంకో కేటగిరీ కూడా ఉంది, మరి అది ఎక్కడ పెట్టాలో తెలియదు, అది దాన్ని కూడా మరి డ్యూటీ అని పిలుస్తారో ఏంటో తెలియదు. అదేంటంటే
సెల్ఫ్లెస్ నాన్ వైలెన్స్ అని, సెల్ఫ్లెస్ వైలెన్స్ అని అన్నారు. అది కూడా లిమిటెడ్ హ్యూమన్ లవ్ అని అన్నారు దాన్ని. ఇంకా ఇందులోకి వస్తే సెల్ఫిష్ వైలెన్స్ ప్లస్ ఇంకోటి అదే కోవర్డ్స్, పిరికివాడి. ఈ రెండింటిని మాత్రం నాన్ లవ్ లోనే పెట్టారు అంతే కదా. మరి పిరికివాడిది కూడా నాన్ లవ్ లో పెట్టడం జరిగింది. ఇంకా స్వార్థం కోసం ఇతరుల మీద అటాక్ చేస్తూ ఉంటారు ఎవరైతే, అది నాన్ లవ్ లో, వాళ్ళలో ప్రేమ లేదని చెప్పారు. ఈ లిమిటెడ్ హ్యూమన్ లవ్ లో కూడా మరి దాన్ని కేటగిరైజ్ చేయడం అనేది చేయలేదు. బహుశా అది డ్యూటీగా పెట్టుకోవచ్చు. మేము ఆత్మరక్షణ అనేది కూడా ఉంటుంది కదా, మరి అలా అనుకోవచ్చేమో. బాబా అయితే దాని గురించి మాట్లాడలేదు. ఇది అయితే ఓవరాల్ గా లవ్ అనేది ఉంది ఏదో ఒక స్థాయిలో. ఇప్పుడు సెల్ఫిష్ వైలెన్స్ లో కూడా వాడి మీద ప్రేమ ఉంటుంది కాబట్టి వాడు యుద్ధం చేస్తాడు వేరే వాళ్ళతో అది ఆక్రమించుకుందామని. సో ప్రేమ ఉంది, కానీ చాలా పరిమితమైన ప్రేమ కామ రూపంలో ఎగ్జిస్ట్ అవుతుంది, అక్కడ లోభం రూపంలో ఎగ్జిస్ట్ అవుతుంది. ఇది చెప్తారు నెక్స్ట్. అంటే లవ్ బాగా కండిషన్ అయిపోతే దాన్నే మనం కామక్రోధ లోభాలని చెప్తూ ఉన్నాం. సో మీరు జనరల్ గా తీసుకుంటే అంతటా ప్రేమే ఉంది. ఇక్కడ లవ్ అనే స్కేల్ లోనే ఉన్నాయి. లవ్ అనే స్కేల్ కాకపోతే అది బాగా లోయెస్ట్ ఫామ్ లో ఉన్నప్పుడు దాన్ని మనం ఈ పేర్లతో పిలుస్తున్నాం. హైయెస్ట్ ఫామ్ లో ఉన్నప్పుడు దాన్ని డివైన్ లవ్ అని అంటున్నాం. ఈ మధ్యస్థంగా ఒక స్థాయిలో ఉన్నప్పుడు దాన్ని డ్యూటీ అని కూడా చెప్పడం జరిగింది అనుకుంటా. అయితే నాకు ఇంకోలో కూడా అనిపిస్తుంది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అసలు ఇదే స్కేల్, ఈ లవ్ స్కేల్ మీదే వీ కెన్ మ్యాప్ ఎనీ అదర్ ఎట్రిబ్యూట్స్. అంటే ఇప్పుడు వైలెన్స్ అన్నది ఇక్కడ రెఫరెన్స్గా ఈ చాప్టర్ తీసుకున్నారు కదా, ఒక యాంగర్ కానీ ఇవన్నీ కూడా ఇదే స్కేల్ మీద వేరీ అవుతాయేమో అయితే. అయ్యి ఉండొచ్చు. అవునండి. బాబా ఇది అంటారు కదా, గుడ్ కూడా దెర్ ఈజ్ నో బ్యాడ్, ఓన్లీ దెర్ ఈజ్ డిగ్రీస్ ఆఫ్ గుడ్ అని అన్నారు. ఇంటర్వ్యూ అంటే అదంతా గుడ్ అనుకుంటే ఒకదాన్ని ఇలా అంటే ఉన్నది ఒకటే కదా, ఇంకా అదే ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క రకంగా రిఫ్లెక్ట్ అవుతుంది డ్యూ టు ఇంప్రెషన్స్. బలమైన ఇంప్రెషన్స్ ఉండేటప్పుడు అది కొంచెం బ్యాడ్ గా కనిపిస్తుంది. ఆ ఇంప్రెషన్స్ అన్ని ప్యూర్ గా ఉన్నప్పుడు అది ఒకలా ఉంటుంది. అసలు ఇంప్రెషన్ అనేది లేకుండా ప్యూర్ కాన్షియస్నెస్ ఉన్నప్పుడు అది డివైన్ అయిపోతుంది. ఓకే, బాగుంది. వాసు క్లియర్ అండి? వాసుని అడుగుతున్నాను నేను అన్నాక, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా ఉందా అని అంటున్నాను. వాసుదేవరావు గారు. ఓకే సార్, అర్థమైందండి. అయితే మనం ఇంకేమీ లేదంటే సమ్అప్ చేసుకొని వెళ్ళిపోదామండి. సో అదే ఇంకా నాన్ వైలెంట్ వైలెన్స్ అనేది అదే బాబా అంతకుముందు కేటగిరీ చెప్పారు కాబట్టి లవ్ నాన్ లవ్ అని ఆ రెండిట్లో పడదు. ఇది ఇంకో మధ్యస్థంగా వేరే కేటగిరీలో పడుతుంది. దాన్ని డ్యూటీ డన్ సెల్ఫ్లెస్లీ ఫర్ అదర్స్ అని చెప్పారు. దీన్నే కర్మయోగం అని కూడా అన్నారు. దీనికి ప్రధానమైనటువంటి మూల వస్తువు ఏంటంటే హ్యూమన్ లవ్వే, కాకపోతే అన్లిమిటెడ్ హ్యూమన్ లవ్. ఎందుకంటే ఇక్కడ లిమిటెడ్ అని అంటే నా గురించి, నా మీద ఒక అటాక్ జరిగితే నన్ను నేను కాపాడుకుంటాను, అది లిమిటెడ్ హ్యూమన్ లవ్ అవుతుంది. కానీ అలా కాకుండా ప్రక్కవాడికి కూడా ఇబ్బంది కలుగుతున్నప్పుడు, ప్రక్కవాడికో ప్రక్క దేశానికో జరుగుతున్నప్పుడు కూడా నేను వెళ్ళి, అది హ్యూమన్ లవ్వే, బట్ స్టిల్ నేను వాడి కన్సర్న్, ఇది మనకు కూడా ఉంటుంది కదండి. ఇప్పుడు ఎదుటి మన నైబర్స్ కి ఏ ఇబ్బంది వచ్చినా మనం రియాక్ట్ అవుతాం సాధారణంగా. హ్యూమన్ లవ్ లో అదొక పార్ట్. సో అలాగే మీరు రియాక్ట్ అయితే అది అన్లిమిటెడ్. సో మీరు ఆ లిమిట్ అనేది దాటి మరి కొంచెం ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తున్నారు కాబట్టి అది. సో అన్లిమిటెడ్ హ్యూమన్ లవ్ ద్వారా ఇది మోటివేట్ అవుతుంది. బట్ దీన్ని మనం డ్యూటీ అని కాంటెక్స్ట్ లో పిలుస్తున్నాం, విచ్ ఈజ్ లింక్డ్ టు కర్మయోగ అని చెప్పారు. అయితే ఇక్కడ ఎందుకు ఇది కర్మయోగం అన్నారో దీనికి చెప్పారు. కర్మయోగంలో ఎప్పుడు కూడా ఒక కామన్ పాయింట్ బాబా ఏం చెప్తారంటే, మనం ఇలా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు భగవద్గీతలో వాడిని కర్మయోగాన్ని, కానీ ఇక్కడ సెల్ఫ్లెస్ అనేది ఉంటుంది అందులో. కర్మయోగం తాలూకా క్వాలిటీ ఏంటంటే అందులో సెల్ఫ్లెస్. ఇప్పుడు తెలుగులో మనకి బాబా అంటే మన ప్రెసెంట్ కాంటెక్స్ట్ లో సెల్ఫ్లెస్ సర్వీస్ అంటే కర్మయోగం అని చెప్పారు బాబా. సో మనం సర్వీస్ చేసేటప్పుడు నాకేంటి అనేది ఉండదు అందులో. దానివల్ల నాకే ప్రయోజనం వస్తుంది అనేది ఆలోచించకుండా చేయగలిగితే దాన్ని సెల్ఫ్లెస్ అంటారు. కాబట్టి ఆ సెన్స్ లో ఇక్కడ కర్మయోగం అనే మాట వాడడం జరిగింది అని అనుకుంటా. నెక్స్ట్ దానికి వెళ్దామండి. శ్రీలక్ష్మి గారు చదవ. జై బాబా అండి.
కొంచెం కిందకి తీస్తారు. చూడండి, ఇంకా కొంచెం కిందకి తీసుకోండి. సెంటర్కి పెట్టండి, మొబైల్లో కనబడుతుంది. ఓకే అండి, ఓకే. జై బాబా, జై బాబా. The difference between the two opposite forces cannot be obliterated, but the transformation of one force to another can happen when expressed rightly through the right channels. అంటే ఇటువంటి రెండు విభిన్నమైన ఫోర్సెస్ని, అంటే శక్తులని, హింస అహింస అనేది ద్వంద్వాలు, అవి రెండు ఒకదానికొకటి విభిన్నంగా ఉంటాయి. కాబట్టి వాటన్నిటినీ మనమేమి వాటి శక్తిని ఏకీకృతం చేయలేము. అంటే ఆ తేడా అనేది ఏదైతే ఉందో దాన్ని మనం చెరిపేయలేము. కానీ బట్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వన్ ఫోర్స్ టు అనదర్ కెన్ హ్యాపెన్. ఎప్పుడైతే దాన్ని సరైన విధంగా రైట్లీ త్రూ ద రైట్ ఛానల్స్, అంటే సరైన మార్గంలో సరైన విధంగా దాన్ని ప్రయోగించినట్లయితే వాటి మధ్య ఉన్న తేడాని మనం మార్చివేయచ్చు అనమాట. దానికి అవకాశం ఉంటుంది అని బాబా చెప్తున్నారు. ఫుడ్ గివెన్ రాంగ్లీ బికమ్స్ పాయిజన్, while poison given in small quantities as a tonic become food for nerves. మనం మామూలుగా ఆహారాన్ని ఇచ్చినప్పుడు అది ఆహారంగానే ఉంటుంది ఆహారం, కానీ అది రాంగ్గా ఇచ్చినప్పుడు, అంటే అది కొంచెం వేరే పద్ధతిలో ఇచ్చినప్పుడు అది పాయిజనస్ అవ్వచ్చు. అలాగే పాయిజన్ని మనం చిన్న చిన్న క్వాంటిటీస్లో ఒక పద్ధతి ప్రకారం వైద్యశాస్త్ర ప్రకారంగా ఇచ్చినట్లయితే అది ఒక టానిక్ మాదిరిగా నరాలకి సత్వ కలిగిస్తుంది అన్నమాట. అంటే మామూలుగా ఈ ఫుడ్, ఆల్దో ఫుడ్ ఇన్ సబ్స్టాన్స్ దట్ ఇస్ నాట్ బికమ్ పాయిజన్. మామూలుగా ఉన్నప్పుడు ఏం ఫుడ్ పాయిజన్ అయిపోదు, అది దాని పరిస్థితి కొన్ని రోజులు అయిపోయింది అనుకోండి పాయిజన్ అయిపోతుంది అది. అలాగే ఈ ద యాక్షన్ అండ్ ద రిజల్ట్ డ్యూ టు ద యూస్ కెన్ బికమ్ ట్రాన్స్ఫార్మ్డ్. అదేవిధంగా ఈ యొక్క మనం ఈ గరళం ఏదైతే ఉందో ఆ విషయం, దాన్ని కొద్దిగా వైద్య శాస్త్ర ప్రకారంగా కొద్దిగా అది ఇస్తూ ఉన్నట్లయితే ఒక టానిక్ మాదిరిగా పనిచేసి నరాలకి సత్వం ఇస్తుంది. అంటే మనం ఇప్పుడు చూడండి, పాము కరిచిన వ్యక్తికి ఎవరైనా అది ఇంజెక్షన్ ఏదో ఇస్తారు కదా, అట్లాగే అనమాట. దానికి విరుగుడుగా దాని విషయాన్ని మనం ప్రయోగిస్తూ ఉంటాం. అంటే ఆ చేసే పద్ధతిని బట్టి గరళాన్ని మన ప్రాణదాతగాను వాడచ్చు, అట్లా ఆహారం కూడా అది విషయం కూడా అయిపోవచ్చు. అంటే ఆ తెలుసుకొని చేసిన దాన్ని బట్టి ఉంటుంది దాని ప్రయోజనం అనేది. అతని హింస అహింస అనేది కూడా సరైన ఛానల్ ద్వారా సరైన పద్ధతిగా ఉపయోగించినప్పుడు దాని మధ్య ఉన్న వేరియేషన్ని మనం చెరిపేయగలుగుతాం అనమాట. అంటే ఇప్పుడు పైన పేరాలో చెప్పినట్టుగా ఒక అహింసాయుతంగా ఉండటం అనేది, ఆ అహింసని నిశ్చయంగా అహింస మాత్రమే పాటించేవాడు, హృదయపూర్వకంగా అహింసను మాత్రమే పాటించేవాడు, ఆయనకు అసలు ఇంకా హింస చేయాలనే ఆలోచన కూడా రాదనమాట. ప్రతి వాళ్ళను కూడా తన స్వస్వరూపంగా తనలాగే వాళ్ళు భావిస్తాడు, వేరే భావం ఉండదు వాళ్ళకి. అలాంటప్పుడు వాళ్ళు హింస చేయాలనే భావమే వాళ్ళకి రాదనమాట. ఏది కూడా ప్రేమతోనే వాళ్ళు చూస్తారు అందరినీ కూడా, తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా. బాబా అహింసని మనం గాంధీ విషయంలో కూడా మనం గాంధీ గారు చెప్పిన విషయంగా చూస్తే, ఆయన మొత్తం ఆ ఉద్యమాన్ని మొత్తం అహింసాయుతంగానే ప్రజల్ని తీసుకుని వెళ్ళారు. అంటే ఎవరిని కూడా హింస ద్వారా మనం మార్చలేము, అహింస ద్వారా మార్చగలుగుతాం అని ఆయన ప్రేరేపించి వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీద నిలబెట్టి మన స్వాతంత్రం కోసం ఆ అహింస అనే దాన్ని మనకి వాడి చూపించారు. హింస లేకుండానే మనం సాధించవచ్చు ఏదైనా అని. అట్లా అహింసకి హింసకి మధ్య ఉన్న ఆ తేడాని వాడే విధానాన్ని బట్టి మనం ఆ ఛానల్ ద్వారా సరైన విధంగా వాడినప్పుడు ఆ మధ్య ఉన్న తేడాని మనం చెరిపేయగలుగుతాము అని ఇక్కడ చెప్తున్నట్లు అనిపిస్తుందండి. జై బాబా, మీరు ఏమైనా కంటిన్యూ చేయండి. ఎవరైనా చూస్తారండి? జయబాబా, ఇక్కడ ఒక్క పాయింట్ యాడ్ చేయాలనిపించింది శ్రీలక్ష్మి గారు. చెప్పండి. ఫుడ్ పాయిజన్ అవ్వడం అంటే, ఇప్పుడు మామూలుగా చెరుకు రసం ఉందండి, అది ఆరోగ్యానికి మంచిది, ఎండాకాలంలో తాగితే మంచిది, అది ఫుడ్ గానే తీసుకుందాం. కానీ అది మామూలు పేషెంట్ ఎవడైనా, మామూలు వాడు ఎవరు తాగినా మంచిదే. అదే వెళ్ళి ఒక డయాబెటిక్ పేషెంట్ కి ఇచ్చాను అనుకోండి, అదేమవుతుంది, వాడికి అది పాయిజన్ లెక్కలోకి వచ్చేస్తుంది కదా. అంటే ఆ సిచ్యువేషన్ ని అన్నమాట, దాన్ని బట్టి. అదే ఒక డ్రగ్ ఉందండి, మామూలుగా డ్రగ్ ఇస్ నాట్ గుడ్.
ఇట్ ఈస్ ఈక్వల్ టు అ పాయిజన్. ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీస్ లో తీసుకుంటే, అదే మీరు చెప్పారు చూడండి, తగుమాత్రంగా ఒక టానిక్ లాగా ఇస్తే అది వాడికి మంచిగానే పనిచేస్తుంది అని. ఆ డిఫరెన్సియేషన్ చూపిస్తున్నారనమాట. మనం ఆ సిచ్యువేషన్ కి తగ్గగా ఏది ఎంత మోతాదులో ఏది ఏ పరిస్థితుల్లో వాడాలో చెప్తున్నట్లుగా అనిపించింది. జై బాబా. అంతే. అట్లాగే ఇప్పుడు హోటల్స్ లో తిన్న ఫుడ్ ని తీసుకుంటే పాయిజనస్ అయ్యి వాళ్ళు హాస్పిటలైజ్ అవుతున్నారని కూడా వింటున్నాం కదండి. అంటే అనేక రోజులు నిల్వ చేయడం వల్ల దాన్ని మళ్ళీ వేడి చేసి ఇచ్చేస్తే వీళ్ళు తెలియక తినేసేస్తే వాళ్ళు పాయిజనస్ అయిపోతుంది కదా. అది కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు. అట్లా కూడా అనుకోవచ్చు, ఫుడ్ పాయిజనస్ అవుతుందంటే అవుతుంది, అది కూడా అవుతుంది. సామాన్య పరిస్థితులు అది కాదు, కానీ కొంచెం మరి ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్ లో ఉంచినట్లయితే అది కూడా పాడైపోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా అన్నమాట. జై బాబా. జస్ట్ దాట్. జై బాబా. అదేనండి దాసన్, నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ రైట్లీ త్రూ ద రైట్ ఛానల్స్, ఎక్స్ప్రెస్ రైట్లీ అనేది కీ అనుకుంటాను. ఇది బేసిక్గా ఆపోజిట్స్ని మనం కలపలేము ఎలాగన్నా, అది ఇది ఉంటుంది. బట్ ఉన్న సర్కమ్స్టాన్సెస్లో మనం అంటే ఆపోజిట్స్లోనే చిక్కుకొని ఉన్నాం కదా. ట్రాన్స్ఫర్మేషన్ అన్నది ఏంటంటే వీ టు ఇన్వెస్ట్ దట్ ఎనర్జీ ఇన్ ద త్రూ రైట్ ఛానల్స్. అది అన్నట్టుగా అనిపించింది నాకు. అది కరెక్ట్ అని అంటారా దాస్? అది ఓకే. యాక్చువల్ నాకు అనిపించింది ఆహారం అనేది ఎనర్జీని ఇస్తుంది, ఆ పాయిజన్ ఏమో విషాన్ని ఇస్తుంది. కానీ ఎప్పుడు దేని అవసరం ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఉపయోగించుకోవాలి అనేది ఈ పారాగ్రాఫ్లో చెప్తున్నట్టు అనిపించిందండి. అంటే ఆహారం శక్తినిస్తుంది, అది తగి మోతాదులో తీసుకుంటే అది ఆరోగ్యానికి మంచి చేస్తుంది. అదే అతిగా తీసుకుంటే అది చేటు చేస్తుంది. కానీ ఆహారం యొక్క స్వభావం ఏం మారట్లేదు, అది ఆహారంగానే ఉంటుంది. అలాగే విషాన్ని కనుక తీసుకుంటే ఎక్కువ మోతాదులో తీసుకుంటే అది కానీ దాన్ని స్వల్ప మోతాదులో తీసుకుంటే అది ఔషధంగా కూడా పనిచేస్తుంది. అంటే ఏది ఎప్పుడు ఎలా వాడాలి అన్నది ఆ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది అన్నది. అందుకే అక్కడ ఆ హింస అహింస రెండు వాటి పరిధులు ఉన్నాయి, కానీ ఎప్పుడు ఎలా వాడాలన్నది దాని విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. జై ఎవరైనా మాట్లాడతారండి? ఒకసారి సమ్అప్ చేసుకుందామండి. ఈ పారాగ్రాఫ్ లో చెప్తుంది, ముందు పారాగ్రాఫ్స్ ఇదే ఇంకా ఫైనల్ పారాగ్రాఫ్ ఈ చాప్టర్ లో. సో ముందంతా కూడా మనకి అంటే ఈ చాప్టర్ బిగినింగే మనకి వైలెన్స్ నాన్ వైలెన్స్ అనే రెండు కనిపిస్తున్నాయి కదా. ఒకటి హింసలాగా ఒకటి అహింసలాగా కనిపిస్తుంది. ఒక దాంట్లో ప్రేమ ఉన్నట్టు ఒక దాంట్లో ప్రేమ లేనట్టు కనిపిస్తుంది మనకి. అయితే ఈ రెండు ఆపోజిట్స్ గా మనం చూస్తూ ఉన్న ఆపోజిట్ ఫోర్సెస్ గా వీటిని ఎలా తీసుకోవాలి అంటే ఇవి ఆపోజిట్స్. ఈ ఆపోజిట్స్ ఏమి కాదు, దాన్ని కంప్లీట్ గా రిమూవ్ చేసేయాలి, ఎలిమినేట్ చేసేయాలి, అలా జరగదు. అవి ఆపోజిట్స్ గానే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఒక మాట ఉన్నారు, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వన్ ఫోర్స్ టు అనదర్. ఇక్కడ ఫోర్స్ అంటే ఇక్కడ మోటివ్ ఫోర్స్ అని ముందు పారాగ్రాఫ్ లో వాడారు. ఇక్కడ ఫోర్సెస్ అంటే మోటివ్, వాటి ఉద్దేశాలు అనేది. సో ఆ ఉద్దేశాన్ని కానీ మనం కరెక్ట్ గా అందులో కానీ మార్పు తెచ్చుకోగలిగితే అప్పుడు వేటిని ఎలా వాడాలో అలా వాడుకోవచ్చు. ఎప్పుడు హింస అవసరం అనుకుంటే అప్పుడు హింస వాడచ్చు, మనం అహింస అవసరం అనుకుంటే అహింసను కూడా వాడచ్చు. కాబట్టి ఈ రెండు వ్యతిరేకాలు అయినప్పటికీ కూడా మనం ఆ వ్యతిరేకంగా ఉన్న ఈ రెండింటినీ కూడా సందర్భాన్ని బట్టి వాడుకొని సరైన రిజల్ట్స్ ని మనం పొందగలుగుతాము అనేది ఇది కంక్లూడ్ చేస్తున్నారు బాబా యాక్చువల్ గా ఈ పారాగ్రాఫ్ తో. హీఈస్ నాట్ సపోర్టింగ్ వైలెన్స్ ఆర్ నాన్ వైలెన్స్. ఏదైనా అప్పటి పరిస్థితులకి ఏది అవసరమో దానిని సరిగ్గా వాడడం ద్వారా మీరు పరమ ప్రయోజనాన్ని పొందొచ్చు అనేది చెప్తూ, దానికి ఉదాహరణగా మనకు అర్థం కావడం కోసం ఫుడ్ ఎగ్జాంపుల్ చెప్పారు. ఇక్కడ ఏదైనా ఒక పదార్థాన్ని తీసుకుంటే సబ్స్టెన్స్ అన్నారు దాన్ని, ఇక్కడ బాబా వాడిన వర్డ్ సబ్స్టెన్స్. ఏదైనా ఒక పదార్థాన్ని తీసుకుంటే ఒక పదార్థంలో న్యూట్రిషియస్ సబ్స్టెన్సెస్ ఉంటాయి, అంటే పోషక పదార్థాలు ఉంటాయి.
విష పదార్థాలు కూడా, పాయిజనస్ సబ్స్టెన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి అంటే ఈ యొక్క ఫుడ్ అనగానే ఇక్కడ మరి పోషకంగా తీసుకుని, న్యూట్రిషియస్ గా తీసుకుంటే, సో ఈ ఫుడ్ అంటే మనకి బాగా మన పెరుగుదలకి, మన ఎదుగుదలకి ఉపయోగపడేటువంటి ఉన్న పదార్థాలు ఉన్నాయి, మనల్ని నాశనం చేసేవి, మనల్ని దుఃఖానికి గురి చేసే పదార్థాలు కూడా ఉన్నాయి. ఏది మంచిది, ఏది చెడ్డది అంటే మంచివన్నీ ఉంచుకొని విషయాలన్నింటినీ తొలగించేయండి అలా చెప్పకూడదు. ఎందుకు అంటే దానికి ఎగ్జాంపులే చెప్పారు. మనం ఏదైతే మంచి అనుకుంటున్నామో, అంటే మనకు పోషక విలువలు కలిగించే ఆహారం ఏదైతే ఉందో అది ఒక్కొక్కసారి విషంగా కూడా పనిచేస్తుంది. అది మనం చూసాం. ఒక్కోసారి ఫుడ్ పాయిజన్ తినేది మంచి అన్నమే తింటాం, కానీ దేని కారణంగానో అది మనకి సరిగా అరగకపోవడం వల్ల, దేని వల్ల అది విషంగా ఓవర్గా తీసుకోవడం వల్ల అరక్క మనకి ఇండైజెషన్ ప్రాబ్లం వచ్చి అదే అసలు పాయిజన్ గా పనిచేస్తుంది. అంటే అది మనకి మంచి చేయబోయి చెడు చేసింది. అలాగే మనకి హోమియోపతిక్ డ్రగ్స్ తెలుసు, నక్స్వామికా అని ఉంది, అదొక విషం నుండే తీస్తారు. ఇక్కడ దాన్ని స్ట్రిక్నిన్ అని ఒక మెడిసిన్ కూడా అతను మెన్షన్ చేశారు. సో ఈ పాయిజనస్ డ్రగ్స్ అలాంటి ప్లాంట్స్ నుండి తీసి వాటిని మనకి మందుగా వాడితే నిజంగా ఏ ప్రాబ్లం అయినా నయం అయిపోతుంది. కాకపోతే తక్కువ మోతాదుల్లో వాడాలి వాడిని. ఆ తక్కువ మోతాదుల్లో వాడినప్పుడు విషం కూడా మనకి మందుల అంటే మనకు మంచిని చేకూరుస్తుంది. కాబట్టి బాబా ఇక్కడ హీఈస్ నాట్ సపోర్టింగ్ ఏ ఫుడ్ సబ్స్టెన్స్, హీఈస్ నాట్ సపోర్టింగ్ ఏ పాయిజనస్ సబ్స్టెన్స్. అతను మీరు వాటిని మీరు చేసే యాక్షన్ బట్టే రిజల్ట్ ఉంటుందని ఇక్కడ 2 వర్డ్స్ వాడారు, యాక్షన్ అని ఒకటి, రిజల్ట్ అని ఒకటి. కాబట్టి మీరు వాటిని ఏ రకంగా ఉపయోగిస్తారనే దాన్ని బట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది. ఇంకో డ్యూ టు యూజ్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ అని చెప్పారు. కాబట్టి వాటిని వాటిగా చూడకండి. అంటే ఆల్వేజ్ న్యూట్రిషియస్ వాల్యూస్ ఇచ్చేది మనకు మంచి చేస్తుంది, మనల్ని హరించేది చెడే అని కేటగిరీ చేయకుండా దాన్ని ఉపయోగించే పద్ధతి బట్టి దాన్ని మంచిగా చెడ్డ అనేది నిర్ణయించాల్సి వస్తుంది. కానీ కేవలం పదాలు బట్టి మనం కాదు అనేది. ఇది మనం కరెక్ట్ గా లింకప్ చేసుకుంటే చాప్టర్ స్టార్టింగ్ లో కూడా మనకు అదే చెప్పుకుంటూ వచ్చారు. పదాలన్నింటినీ కూడా పీపుల్ ఊత పదాల్లాగా ఏదో హింస అంటే ఇది నాశనం చేసేది, అహింస అంటే ఇదేదో చాలా గొప్పది అని పదాలు పట్టుకొని వెళ్తున్నారు తప్పిస్తే వాటి అంతరార్థాల్లోకి వెళ్ళి చూసేటప్పుడు వాటి నిజార్థాలు మనకు తెలుస్తాయి. లోపలికి వెళ్ళి చూసేటప్పుడు వాటి నిజార్థాలు తెలుస్తాయి. అప్పుడు మనకి కరెక్ట్ గా బోధపడుతుంది. అది మన జీవిత గమనాన్నే సరిగ్గా పూర్తిగా మార్చేస్తుంది అని మనకి ముందు చాప్టర్ లో నాన్ వైలెన్స్ అండ్ వైలెన్స్ స్టార్ట్ చేశారు. దానికి ఇది కరెక్ట్ గా సింక్ అవుతుంది. దీంతో మనకి చాప్టర్ ముగుస్తుందండి. సో దీని మీద ఏమైనా అభిప్రాయాలు ఉన్నాయండి ఎవరికైనా చెప్పడానికి? మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ బట్టి నాకు అనిపించింది అసలు మన లిమిటేషన్స్ ఏమీ మారవు గేమ్లో, కానీ మనం ఇంటెలిజెంట్గా ఆ డొమైన్లో మనం ప్లే చేయాలి అలా అన్నట్టు కదా. అంతే. అంటే ఇప్పుడు ఆ డెఫినేషన్స్, ఆ వర్డ్స్ అన్నీ అలాగే ఉంటాయి, సిచ్యుయేషన్స్ అలాగే ఉంటాయి, కానీ మనం ఈ అవగాహన పెంచుకొని అవగాహనతో ఈ ఆట ఆడాలి ఇందులో బేసిక్గా. మనకి ముఖ్యంగా అంతే కదా. కొంతమంది ఏమంటున్నారు, మావోయిస్టులు వీళ్ళందరూ సాయుధ పోరాటమే మనకి ఏదైనా చివరికి అనుకున్నది సాధించగలదు, మన రైట్ రిజల్ట్ ఇవ్వగలదు అంటున్నారు. అంటున్నారు ఎటువైపున వెళ్తామంటే ఎప్పుడు ఏది వాడాలి అది వాడాలి, అన్ని వేళలో మందు కాదు కదా అనేది మనకి బేసిక్గా రిజిడిటీ కాకుండా అంతే కదా. మొత్తం ఈ చాప్టర్ అంతా కూడా ఇన్ని కాంబినేషన్స్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఎంత వేరియేషన్ ఉంటుంది దాని వెనకాల అన్నది అవగాహన పెంచుకోవాలన్నమాట మనం. అది ఇది ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ ని మనం చాలా వాటికి ఉపయోగించుకోవచ్చు. రిచువల్స్ తీసుకున్న అదే పాయింట్, ఒక సెట్ అది ఉపయోగపడుతుంది, ఒకనొక టైంలో ఉపయోగపడుతుంది. ఇప్పటికి పాలపైకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, బుడ్డి ఎంతవరకు ఉపయోగం, బాటిల్ వాడికి పళ్ళు, తర్వాత వాడికి పళ్ళు వస్తే వాడు చక్కగా అన్నం తింటాడు. ఆ ముసలి వాళ్ళకి కర్ర, ఆ ఊత కర్ర ఎప్పుడు అవసరం. ఇవన్నీ కూడా కాంటెక్స్ట్ బట్టి ఇది కానీ మనం గ్రహించగలిగితే మా ఆల్మోస్ట్ డిస్కోర్సెస్ సారాంశాన్ని మనం పట్టగలుగుతాం. మైండ్ మొత్తం కూడా ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని గీత గీసుకొని పెట్టుకోవడానికి చూస్తుంది, అది సహజం కదా. వీడి స్నేహితుడు వీడి శత్రువు అలాంటిది కాకుండా ఆ రిజిడిటీలోకి వెళ్లకుండా మైండ్ ని కానీ బ్యాలెన్స్డ్ గా ఉంచగలిగితే మాత్రం రీఇన్కార్నేషన్ పర్పజే అది ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం ఆయన సూచించిన మార్గం. ఒక విధంగా అయితే గ్రేట్ మెసేజ్ ఇది ఈ చాప్టర్ మనకి.
అవును. అంటే మీరు చెప్పిన పాయింట్‌ని బట్టి ఏది ఔట్‌రైట్ డిస్కార్డ్ అందులో ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కదా మనం. ఏసీ-డీసీ లాగా అదా ఇదా అన్న కాకుండా ఇట్స్ ఎ బిగ్గర్ మధ్యలో చాలా స్పేస్ ఉందన్నమాట యాక్చువల్‌గా. ఓకే సార్. థ్యాంక్ యూ అండి. అయితే లాస్ట్ వీక్ చెప్పినట్టుగా కొన్ని పాయింట్స్ ఉన్నాయండి లార్డ్ మెహర్‌లో కలెక్ట్ చేసినవి. అది మీతో సింపుల్ గా పంచుకుంటాను, వీలైనంత తొందరగా క్లోజ్ చేసేస్తాను. అది చేసిన తర్వాత మనం నెక్స్ట్ చాప్టర్ లోకి వెళ్దాం. మీ అందరికి ఓకే కదండి? లేదు వద్దు నెక్స్ట్ చాప్టర్ కి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, అది మీ అనుమతితోనే వెళ్తా. లేదు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే సార్. ఇది కొన్ని కలెక్ట్ చేశానండి లార్డ్ మెహర్ లో. ఈ చాప్టర్ కి సంబంధించి చెప్పినవే ఉన్నాయి, కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు డీటెయిల్ గా వెళ్ళను, చాలా ఎక్కువ పేజెస్ ఉంది, కొన్ని ఇంపార్టెంట్ హైలైట్ చేసుకున్నాను. 1941 ఈ మెసేజ్ మీకు ముందే చెప్పాను కదండి. ఈ చాప్టర్ ఎప్పుడు ఇచ్చారంటే మెహర్ బాబా జర్నల్ అని బాబా ఒక మ్యాగజైన్ నడిపేవారు, పేరు జర్నల్ అని ఉంది, ఇట్స్ అ మ్యాగజైన్. సో ఈ మెహర్ బాబా జర్నల్ అనేది బెంగళూరు నుండి పబ్లిష్ అవుతూ ఉండేది. 1938 నుండి 1942 వరకు నడిచింది, 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల మధ్యలో అతను ప్రతి నెల బాబా ఆర్టికల్స్ ఇస్తూ ఉండేవారు డిఫరెంట్ టాపిక్స్ మీద, ప్రతి నెల కూడా ఆ జర్నల్ కి, ఆ మ్యాగజైన్ కి. అదే ఇప్పుడు మనకి డిస్కోర్సెస్ బుక్ గా వచ్చింది. ఒక్కొక్క సంవత్సరం 12 ఆర్టికల్స్ కంప్లీట్ అవగానే ఒక బుక్ రిలీజ్ అయ్యేది. అలాగా 5 బుక్స్ వచ్చాయి డిస్కోర్సెస్. ఆ 5 బుక్స్ ని తర్వాత కాలంలో 3 బుక్స్ చేశారు. ఇంకా లాస్ట్ లో ఫైనల్ గా ఒక బుక్ చేశారు. ఆ బుక్కే మనం చూస్తున్న ఈ 7th ఎడిషన్. అయితే ఈ ప్రతి ఆర్టికల్ రాసేటప్పుడు బాబా అప్పటి పరిస్థితులు బట్టి ఏదైనా ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే దానికి అనుగుణంగా కూడా ఆర్టికల్స్ ఇచ్చేవారు. అలాగా ఈ నాన్ వైలెన్స్ అనే ఈ చాప్టర్ ఏదైతే 2 చాప్టర్లు ఉన్నాయో, ఇవి అప్పుడు ప్రపంచంలో మనకు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుంది, రెండో ప్రపంచ యుద్ధం నడుస్తుంది. వాటికి సంబంధించిన చర్చలే బాబా మండలితో కూడా చేస్తూ ఉండేవారు. మస్తు వరకు కూడా చాలా తీవ్రంగా అవుతుంది. అంటే బాబా యొక్క విదేశీ పర్యటన అయిపోయిన తర్వాత ఇది ప్రారంభమైంది. అంటే బెంగళూరులో బైరమంగళలో వర్క్ మీ అందరికి తెలిసి ఉంటుంది కదా. ఆ వర్క్ చేసి వచ్చేసి బ్లూ బస్ టూర్ అయిపోయింది, బైరమంగళది అయిపోయింది. ఆ తర్వాత ఈ స్టోరీ అంతా నడుస్తుంది అనమాట. అక్కడ అతను మకాం ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ప్రింటింగ్ కూడా అక్కడ నుండి సాగింది. బట్ ఆ తర్వాత బాబా షిఫ్ట్ అయిపోయారు మెహరాబాద్ కి. బట్ అక్కడే ఈ పబ్లిషింగ్ ప్రింటింగ్ వర్క్ అంతా అక్కడ నుండి అయింది మ్యాగజైన్. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఈలోగా ఇటు సైడ్ భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం కూడా జరుగుతూ ఉంది. చాందీకి గాంధీకి మధ్య ఈ లెటర్ కరస్పాండెన్స్ జరుగుతూ ఉంది, ఉత్తర ప్రత్యుత్తరాలని జరుగుతూ ఉన్నాయి. అప్పుడు బాబా గాంధీ ద్వారా ఇలా పంపించారు ఒక మెసేజ్, చాందీ ద్వారా గాంధీకి మెసేజ్ పంపించారు. బాబా ఇలా రాసింది, గాంధీకి అంటున్నారు బాబా, స్టిక్ టు ట్రూత్ ఎట్ ఆల్ కాస్ట్స్, ఈవెన్ ఇఫ్ ఇట్ మీన్స్ గివింగ్ అప్ యువర్ పొలిటికల్ లైఫ్. నువ్వు సత్యానికే కట్టుబడి ఉండు, ఇదేనైనా పనంగా పెట్టైనా సరే ఆ సత్యానికే కట్టుబడి ఉండు. అందులో నీ యొక్క ఈ రాజకీయ జీవితాన్నైనా నువ్వు విడిచిపెట్టేయాల్సి వస్తే విడిచిపెట్టే కానీ నువ్వు సత్యాన్నే పట్టుకో. ఇప్పుడు డోంట్ ట్రై టు ఫోర్స్ నాన్ వైలెన్స్ ఆన్ అన్విల్లింగ్ అడ్హరెన్స్. పాపం ఈ నాన్ వైలెన్స్ అంటే అహింస అనేది ఇష్టపడిన వాళ్ళు, దానికి కట్టుబడి ఉండలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ మీద దీన్ని బలవంతంగా రుద్దకు అహింసని. నాట్ ఈవెన్ ట్రై టు ఎస్టాబ్లిష్ ఇట్. దాన్ని ఎలాగోలాగా ఇంకా అహింస అనే సిద్ధాంతాన్ని నేను సుస్థాపితం చేసేస్తాను నా యొక్క ఈ పోరాటంలో అనేది పెట్టుకోవద్దు. సిన్స్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఇటర్నల్లీ ఎస్టాబ్లిష్డ్. అహింస అనేది ఎప్పుడూ అది స్థాపితం అయ్యే ఉంది, నువ్వు ప్రత్యేకంగా దాన్ని ఏదో పెట్టేస్తానని అనుకోకు అనే మెసేజ్ ఇచ్చారు. ఇది ఒక కాంటెక్స్ట్ లో ఇచ్చారు. ఇది 1941 డిసెంబర్లో. అంటే ఈ ఆర్టికల్ ప్రింట్ అవ్వడానికి 1 month ముందు బాబా ఈ మెసేజ్ పంపించారు గాంధీకి. తర్వాత మరొకసారి బాబా అన్నమాట, అంటే మరికొన్ని బాబా had given out several messages during the war which were printed and circulated among his lovers and the public. ఇది బాబా తన లవర్స్ కి పంపించారంట, అలాగే పబ్లిక్ లో కూడా డిస్ట్రిబ్యూట్ చేశారంట చాలా మెసేజెస్. ఆ మెసేజెస్ ఏంటంటే
in February 1942, he dictated 4 new messages, violence and non-violence. అంటే ఇప్పుడు మనం చదువుకునే చాప్టర్ ది స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ప్రెసెంట్ వార్, ఇది ఇంకా మనకు రాలేదు. యాక్షన్ అండ్ ఇన్యాక్షన్ మనం చదవబోతాం నెక్స్ట్ రాబోయే చాప్టర్, అది కూడా. ద నీడ్ ఫర్ క్రియేటివ్ లీడర్షిప్ ఇన్ ఇండియా. ఈ 4 మెసేజెస్ ని కూడా బాబా డిక్టేట్ చేసి అదే మంత్ లో మొత్తం పబ్లిక్ కి, తన లవర్స్ కి, అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారట. సో ఇవి చాలా ప్రామినెంట్ మెసేజెస్ అని చెప్పడం కోసం జస్ట్ నేను మీకు లార్డ్ మెహర్ లో ఇవి చదువుతున్నాను అంతే. తర్వాత మరొకటి గాంధీతో జరిగింది. యాజ్ మెన్షన్డ్, మహాత్మా గాంధీ హ్యాడ్ హిజ్ ఓన్ ఐడియాస్ ఆఫ్ వాట్ కన్స్టిట్యూటెడ్ నాన్ వైలెన్స్ అండ్ నాన్ వైలెంట్ రెసిస్టెన్స్, అండ్ హీ డిడ్ నాట్ ట్రూలీ అండర్స్టాండ్ ద జిస్ట్ ఆఫ్ బాబాస్ మెసేజ్ ఆన్ ద సబ్జెక్ట్. అయితే ఈ మెసేజెస్ అన్ని చాంజీ తీసుకువెళ్ళి గాంధీకి కూడా ఇచ్చారు. ఇస్తే గాంధీకి అతను ఓన్ ఐడియాస్ అతనికి ఉన్నాయి, అతనికి బాబా చెప్పిన జిస్ట్ పూర్తిగా అర్థం కాలేదు. వైల్ బాబా వాజ్ ఆన్ హిజ్ మస్త్ టూర్, హీ సెంట్ చాంజీ అగైన్ టు ఢిల్లీ టు సీ గాంధీ. అదే సమయంలో బాబా పంపించారు. అంటే ఫిబ్రవరిలో మెసేజ్లు ఇచ్చారు కదా, మెసేజెస్ ఇచ్చిన తర్వాత అవి గాంధీకి వెళ్ళడం జరిగింది మెసేజెస్. బాబా మస్త్ టూర్ లో ఉన్నారు ఆ తర్వాత. అప్పుడు ఒకసారి గాంధీని వెళ్ళు అని ఢిల్లీ పంపించారు, చాంజీని ఢిల్లీకి పంపించారు అనమాట. నేను ఈ పనిలో ఉన్నాను కదా, నువ్వు కలిసి అతని అభిప్రాయం. హీ డిడ్ సో ఆన్ 2nd and 3rd April 1942. 2-3 ఏప్రిల్ 2-3 తారీఖుల్లో అతను కలిశారు చాంజీ గాంధీని ఢిల్లీలో. చాంజీ రిటర్న్ టు డెహ్రాడూన్ అండ్ సెవరల్ లెటర్స్ ఎన్ష్యూర్డ్ బిట్వీన్ హిమ్సెల్ఫ్ అండ్ గాంధీ అబౌట్ దిస్ సబ్జెక్ట్. వీళ్ళిద్దరి మధ్య చాలా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి ఇదే విషయం మీద. గాంధీ హ్యాడ్ బీన్ సర్ప్రైజ్డ్ టు రీడ్ బాబాస్ వ్యూస్ and justified the use of violence in certain situations, which justified the use of violence in certain situations. అయితే బాబా యొక్క ఈ మెటీరియల్ అంతా చదివినప్పుడు ఆ మెటీరియల్ ఏముందో మనం కూడా చూసాం. వైలెన్స్ అనేది కొన్ని సందర్భాల్లో సబబే, కరెక్టే వాడడం అనేది ఉంది కదా. ఆ లెటర్స్ అన్ని చదివాడు. చదివిన తర్వాత అతను అన్నాడంటే, కాల్డ్ దెమ్ హోల్లీ ఇన్అప్లికబుల్. ఇవేవి అంటే ఆచరణ యోగ్యంగా లేవు, అప్లికేటివ్ గా లేవు అని గాంధీ ఒక మాట అన్నాడంట చాంజీతో తన అభిప్రాయాన్ని వెల్లడి చేసినప్పుడు. గాంధీస్ వ్యూస్ వర్ ఇంప్రాక్టికల్ ఫర్ దోస్ ఆన్ ద పాత్. హిస్ ఐడియా ఆఫ్ నాన్ వైలెన్స్ కెన్ ఓన్లీ బి అచీవ్డ్ ఇన్ ద గాడ్ రియలైజ్డ్ స్టేట్ ఆఫ్ ఎ మస్జూబ్ వేర్ ఇట్ ఈస్ అటైన్డ్ ఆటోమేటికల్లీ. అయితే అప్పుడు బాబా ఒక మాట అన్నారు ఏంటంటే, గాంధీకి అసలు గాంధీ అనుకుంటున్న సిద్ధాంతాలు, గాంధీ ఏమనుకుంటున్నాడు, ఇదేది కరెక్ట్ గా లేదు అని అనుకుంటున్నాడు. ఇది ఎలా సాధ్యం, ఇది ఎంత కరెక్ట్ కాదు కదా, హింస అనేది చేయకూడదు కదా అని. అంటే అతను ఒక వర్డ్ ని పట్టుకున్నాడు ఆ హింస అని. సో హింసకి ఎలా సాధ్యం అవుతుంది? ఎందుకంటే గాంధీ ఇతనికే కాదు, ఈవెన్ బ్రిటిషర్స్ కూడా చెప్పాడు, ఏమని, మీరు జర్మనీ వాళ్ళతో యుద్ధం చేయకండి, మీరు సైలెంట్ గా కూర్చోండి అని. అది కూడా ఉంది, నేను ఇంకా అది చదవలేదు. చెప్తే ఈ గాంధీ వెళ్ళి ఇలాంటి సలహాలు ఇస్తున్నాడు ఏంటి వాళ్ళకి, అది సాధ్యం కాదని బాబా అంటారు మండలితో. ఖచ్చితంగా మనం తిరుగుబాటు చేయాలి, లేకపోతే వాళ్ళందరూ నాశనం చేస్తారు ప్రపంచాన్ని అని. సో అతని భావాలు అలాగున్నాయి. సో గాంధీ అయితే బాబా చెప్పిన విషయంతో ఏకీభవించలేదు. బట్ బాబా చెప్తున్న మాట ఏంటంటే, ఆ హింస ఏదైతే గాంధీ చెప్తున్న సిద్ధాంతం ఉందో అది ప్రాక్టికల్ కాదు. ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గం వైపు మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఎందుకంటే మన హోల్ జర్నీ, సోల్స్ అన్నిటి జర్నీ భగవంతుడి వైపు వెళ్ళడం. అలా వెళ్తున్న మనకి ఈ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి, ప్యూర్ అహింసని తీసుకొచ్చి ఇప్పుడు పెడితే అది వర్కౌట్ అవ్వదు. బోత్ మెటీరియలిస్టికల్లీ, స్పిరిచువల్లీ అది మనకి డ్యామేజ్ చేస్తుంది అని చెప్తూ గాంధీ చెప్తున్న సిద్ధాంతం ఏంటట, ఆ ప్యూర్ అండ్ సింపుల్ నాన్ వైలెన్స్ ఏదైతే ఉందో అలా ఉండాలి అని చెప్తున్నాడు. అంటే నాన్ వైలెన్స్ ఆఫ్ ద బ్రేవ్ కన్నా ఇంకెక్కువ స్థాయి, అంటే సర్వత్రా అదే సత్యాన్ని చూస్తూ నువ్వు ముందుకు వెళ్ళు అని గాంధీ చెప్తున్నాడు. అది సాధ్యపడదు. ఎందుకంటే యాక్చువల్ గా గాడ్ రియలైజేషన్ వచ్చేటప్పుడు అది ఎలాగ స్థిరపడుతుంది, కానీ ఇప్పుడు మనుషులు ఉన్న స్థితికి అది సాధ్యం కాదని బాబా కంక్లూడ్ చేశారు. సో నాకు ఈ సందర్భంలో చిన్న విషయం గుర్తొస్తుంది. రామకృష్ణ పరమహంస చెప్పిన కథ. తనకి ఒక గురువు గారు 3 శిష్యులు ఎంతమంది ఉంటారు, వాళ్ళు అడవికి వెళ్ళి కట్టెలు తెస్తూ ఉంటారు. కట్టెలు తెస్తూ ఉంటే ప్రతిసారి ఒకరోజు అలాగ అడవి వెళ్ళినప్పుడు ఒక ఏనుగు, మదపు ఏనుగు ఎదురుగా వచ్చేస్తుంది. అయితే అప్పుడే వాళ్ళ గురువు గారు చెప్పారు, భగవంతుడు అంతటా ఉన్నాడు, బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అని. భగవంతుడు ఒక్కడే నిజం, మిగతాదంతా మాయ అని. సో గురువు గారు చెప్పారు కదా అని చెప్పి ఆ ఏనుగు వస్తూ ఉంటే మిగతా శిష్యులు వెళ్ళిపోయారు. అందులో ఒక శిష్యుడు మాత్రం
వాడు ఆ ఏనుగులో కూడా భగవంతుడు ఉన్నాడు కదా, నేను ఎందుకు కదలాలి అని అక్కడే ఉండిపోయాడు. అయితే ఈలోగా మావటవాడు చెప్తున్నాడు, ఒరే వెళ్ళరా బాబు పక్కకి అని. ఆ ఏనుగు మీద వాడు ఉన్నాడు, వాడు దాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. అదే కొత్త ఏనుగు, ఇంకా అడవులు అప్పుడే పట్టినట్టుకున్నాడు. వీడు వినట్లేదు. ఆ తొండంతో వీడిని గట్టిగా విసిరి కొట్టింది. వీడు ఆల్మోస్ట్ ప్రాణం పోయేటంత పని అయింది. వీడిని మోసుకొని వచ్చారు గురువుగారు ఆశ్రమంకి. ఏదో చేశారు, మొత్తానికి బ్రతికాడు. అడిగారు గురువుగారు, అదేంటి నాయనా అక్కడ ఏనుగు వస్తుంటే పక్కకు తప్పుకున్నారు కదా అందరూ, నువ్వేం తప్పుకోలేదు. అదేంటి గురువుగారు మీరే చెప్పారు కదా అందరిలో భగవంతుడు ఉంటాడని, అందుకే నేను తప్పుకోలేదండి అని. ఓహో, మరి నీకు ఏనుగులో భగవంతుడిని చూసావు కదా, మరి అదే మావట వల్ల ఉన్న భగవంతుడు చెప్తున్నాడు కదా ప్రక్కకు తప్పుకోమని, మరి నువ్వు తప్పుకోవాలి కదా, అది నువ్వు అందులో నువ్వు భగవంతుని చూడలేదా అని చెప్పారు. అప్పుడు అన్నారు, భావాద్వైతం ఉండాలి కానీ క్రియాద్వైతం పనికిరాదు అని. అంటే నువ్వు ప్రతి దగ్గర వెళ్ళి వర్క్ చేసేటప్పుడు కూడా వీడు నేను ఒకటే కాబట్టి నేను తింటే వాడికి కడుపు నిండిపోద్ది, వాడు తింటే నాకు కడుపు నిండిపోద్ది అంటే అది వర్కౌట్ అవ్వదు. అంటే నువ్వు సత్యాన్ని ప్రాక్టికల్లో పెట్టేటప్పుడు నీకు క్లియర్ గా తెలియాలి ఎప్పుడు ఏం చేయాలనేది. బహుశా ఆ కథ కొంతవరకు ఇక్కడ ఫిట్ అవుతుందేమో అనిపిస్తుంది. అంటే హయ్యర్ ట్రూత్స్ తీసుకొచ్చి నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేస్తాను ప్రాక్టికల్లో అంటే అది సాధ్యం కాదు. అక్కడ ఉండే మనుషులు పరిస్థితులు బట్టి మనం నడుచుకోవాల్సి ఉంటుంది అని. ఇది బాబా యాక్చువల్ గా లార్డ్ మెహర్ చదివితే ప్రతి విషయంలో దేని మీద బాబా ఒక సంకుచితమైనటువంటి భావాలతో ఏది చెప్పలేదండి. అందుకే బాబాది నేను వెన్ హీ సేస్ ఐ బిలాంగ్ టు నో రిలీజన్ వేర్ ఆల్ రిలీజన్స్ బిలాంగ్ టు మీ అని చెప్పినప్పుడు నాకు ఆ బ్రాడర్ సెన్స్ కనిపిస్తుంటది. ఎందుకంటే ఏ ఆస్పెక్ట్ తీసుకుని అట్లీస్ట్ మనం స్పిరిచువల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రిలీజియన్స్ తీసుకున్న కురుకుడు వేలో కొన్ని స్టిక్ అయిపోయి అక్కడ ఉండిపోయి. కాకపోతే ఇతను సత్యం ఏదైతే ఉందో దాన్నే ఎప్పుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి దేనికి అంటి పెట్టుకోకుండా తను చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనకు ఆ సాంప్రదాయం కూడా కనిపిస్తుంది. బాబా దాంట్లో ఎక్కడ ఒక మతానికి పెద్దపీట వేసి ముందుకు తీసుకెళ్ళడం అనేది లేదు. సత్యానికి ప్రేమకి ఇప్పుడు ప్రధానంగా వెళ్తూ ఉన్నారు. అది మోర్ ప్రాక్టికల్ గా వెళ్తూ ఉన్నారు. ఇది అదృష్టం మనకి అండర్స్టాండింగ్ అని ప్రేమని బాబా మనకి ఇస్తున్నందుకు. అంతే సార్, ఇది అయిపోయింది. ఓకే. కాంటెక్స్ట్ అలానే ఎందుకు అలా చేశారు అన్నది చెప్పినారు కదా. అనదర్ పర్స్పెక్టివ్, ఓకే, గాంధీ వై హీ హాస్ డన్ ఇట్ ఇన్ దట్ వే ఓన్లీ అనేది నేను చెప్తాం అనుకుంటున్నాను మీ అందరి అనుమతితో. చెప్పండి. ఓకే. గాంధీ స్వాతంత్ర సంగ్రామంలో యాక్చువల్గా లేట్గా వచ్చాడు. యాక్చువల్గా గాంధీ ఏంటంటే చాలామంది చెప్తారు అతను తనని అవమానించారు కాబట్టి ఆ అవమానాన్ని తీర్చుకోవడం కోసం అన్నది కూడా అంటారు. అంటే మా ఫక్త్ మిగతా అంటే రైట్ వింగ్ యాక్టివిస్ట్ అందరూ. ఓకే. అయితే మనం ఈ స్వాతంత్ర సంగ్రామాన్ని ఒకసారి మొదటి నుంచి చూసుకున్నాం అనుకోండి, ఏం జరిగింది అనేది ఈ దేశంలో. మొట్టమొదట ఈ తిరుగుబాటుదారులు ఎప్పుడంటే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బ్రిటిషర్స్ మీద మొదటి తిరుగుబాటు ఎప్పుడు వచ్చిందంటే సైనికుల తిరుగుబాటు వచ్చింది కదా, సిపాయి తిరుగుబాటు అంటారు. అది 1880లో వచ్చింది. అది ఎందుకు వచ్చిందంటే వాళ్ళని ఎదిరించాలని మతాన్ని బేస్ చేసుకొని వచ్చింది. వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి హిందువులకి గోమాంసం, అదే ఆ గో చర్మంతో వచ్చేటటువంటి తోటాల తొడుగుల్ని, అలానే ముస్లింలకి ఆ పంది మాంసంతో తొడుగులు ఇచ్చినట్టుగా అది ప్రచారం జరగడం కానీ నిజంగా అయ్యుండొచ్చు. వాళ్ళు ఏంటంటే దేవర్ అఫెండెడ్. వాళ్ళు ఏంటంటే మత నియమాలని కొంచెం ఇలా ఉల్లంఘించినట్టుగా చేసిన మమ్మల్ని అవమానిస్తున్నారని హిందూ ముస్లింలు కలిసి బ్రిటిషర్స్ మీద యుద్ధం చేశారు. అయితే అది తక్కువ సైన్యం ఉండటం వల్ల వాడిని అంటే అణిచిపెట్టేశారు. కానీ అక్కడ ఒక విషయం ద్యోతకం అయింది బ్రిటిషర్స్కి, అలానే ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి నాయకులకి. అది ఏంటంటే బ్రిటిషర్స్ వీళ్ళు గనక మతాన్ని పక్కన పెట్టి కలిస్తే గనక మనల్ని ఓడించలేరు అనేది బ్రిటిషర్స్కి అర్థమైతే, ఇదే విషయం వీళ్ళకి కూడా అర్థమైంది. మనుషులందరూ కలిసి ఉంటే, ఈ దేశంలో ఉన్నటువంటి మనుషులందరూ కలిసి ఉంటే మనం ఎవరిని మీదకైనా మనం యుద్ధం చేయొచ్చు, వాళ్ళని గెలవచ్చు అని. వాళ్ళు ఏం చేసేవారంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ తీసుకొచ్చేవారు. అంటే ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి వైషమ్యాలు ఏదైతే ఉన్నాయో, ఆ వైషమ్యాలు కాదు, ఆ డైవర్సిటీ, దాన్ని ఏంటంటే వైషమ్యాల కింద చిత్రీకరించేవారు. కులంగా, మతంగా, ప్రాంతంగా, వర్గంగా ఇలా విభజించి ఏంటంటే ఒకళ్ళని ఎక్కువ చేయడం, ఒకళ్ళని తక్కువ చేయడం వల్ల వాళ్ళలో వాళ్ళు కొట్టుకునేటట్టుగా చేయడం వల్ల బ్రిటిషర్స్ ఏంటంటే ఎక్కువ కాలం పరిపాలిద్దాం అనుకున్నారు.
అప్పటికే 1911 వరకు ఏంటంటే చాలా వింగ్స్, చిన్న చిన్న వింగ్స్, అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఇలా సైనిక పోరాటం చేద్దాం అనడం, ఓడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉండేది. ఈ మహాత్మా గాంధీ వచ్చిన తర్వాత చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ఈ పాదయాత్ర టైప్ అన్నమాట. మొత్తం దేశం అంతా తిరుగుతాడు. దేశంలో తిరిగినప్పుడు దేశంలో ఎందుకు కలిసి ఉండటం లేదు ఈ దేశం? మిగతా దేశాల్లో అయితే ఒకే మతం ఉంటుంది. అందరూ ఒకే భాష మాట్లాడతారు. అందరూ ఒకటే తింటారు. కాబట్టి ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు కలవడానికి ఈజీ అన్నమాట. ఇక్కడైతే అది ఉండేది కాదు. ఇక్కడేంటంటే ధనిక, పేద ఆ అంతరం ఉంది. మతాల్లో చాలా మతాలున్నాయి. ఇలాంటివన్నీ మనకు తెలిసిందే కదా! అయితే వీళ్ళందరినీ ఒక్క దాటి మీదకి తేవాలి అనుకుంటే ఏ మార్గం ఉపయోగపడుతుంది? ఒకవేళ గనక ఆయుధం ఇచ్చామనుకోండి, ఆయుధం ఇస్తే ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి వివేకం మనం కోల్పోతాం. మన ఎదురుగా ఉన్నటువంటి ప్రధాన శత్రువు బ్రిటిషర్స్‌ని మనం గనక పోరాడినా, వాడిని గెలిచినా, ఆ తర్వాత అదే ఆయుధాన్ని పట్టుకొని మనలో ఉన్నటువంటి చిన్న చిన్న గ్రూప్స్, అది ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, లేకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఆ తర్వాత ఇదే ఆయుధంతో వాళ్ళతో కూడా మనం కొట్టుకుంటాం. అందుకని ఈ ఈ కొట్టుకునే తత్వాన్ని మనం తీసేయాలి. అందుకోసం నాన్ వైలెన్స్ అనేటువంటి మార్గాన్ని ఎంచుకున్నాడు. ఎందుకంటే అలానే అందరినీ కలిపి ఎక్కువ రోజులు ఈ ఈ అంటే స్వాతంత్ర సంగ్రామాన్ని నడపాలి. ఎక్కువ రోజులు నడపాలి అనుకుంటే కామన్ పాయింట్స్ ఏమున్నాయి? మనం తినేటటువంటి తిండిలో కూడా తేడా ఉంది. కానీ అందరం ఉప్పు తింటాం కాబట్టి ఉప్పు సత్యాగ్రహం. మనం వేసుకునే బట్టలో తేడా ఉండొచ్చు గానీ అందరూ కాటన్ వేసుకుంటారు. కాబట్టి ఆ కాటన్ ఏంటంటే నూలు వడకడం అన్నమాట. ఖాదీ ఉద్యమం అంటారు కదా! ఈ ఖాదీ ఉద్యమంలో ఏంటంటే ఒక ఇంట్లో ఆ ఇంటావిడ ఖాదీ వడికేది. ఆ ఇంట్లో పని చేసిన ఆవిడ ఖాదీ ఉడికేది. ఇద్దరూ ఒక దగ్గర కూర్చొని ఖాదీ వడకడం. ఆ తర్వాత ఏంటంటే ఈ దేశంలో పరిపాలించేటప్పుడు ఆహ్, పరిపాలకులు ఎవరితో పని చేయించేవారంటే మన వాళ్ళతోనే పని చేయించేవారు. కాబట్టి మనం యుద్ధం చేస్తే మన వాళ్ళనే మనం చంపుకోవాలి. కాబట్టి ఏం చెప్పాడంటే, మీరు పని చేయొద్దు. దాన్నే నాన్ కోఆపరేషన్ అంటారు. మీరేమి మమ్మల్ని అంటే మీరేమి స్వాతంత్ర సంగ్రామంలో పని చేయక్కర్లేదు. కానీ మీ పనులు మీరు చేయొద్దు అని. ఇదెందుకు చెప్పాడంటే, బ్రిటిషర్స్‌తో ఆహ్, మహాత్మా గాంధీ ఏంటంటే రౌండ్ టేబుల్ సమావేశాలకెళ్ళేవాడు. అక్కడ ఏమనేవాడంటే, మీరు మా దేశానికి మిగతా వాళ్ళ పరిపాలించడానికి రాలేదు. మా దేశంలో వ్యాపారం చేయడానికి వచ్చారు. రెవెన్యూని పట్టుకెళ్ళిపోవడానికొచ్చారు. కాబట్టి మీకు రెవెన్యూయే కావాలనుకుంటే, ఓకే, ధనమే కావాలనుకుంటే అది మేమిస్తాం. కానీ మమ్మల్ని మీరు పరిపాలించుకునేటటువంటి అవకాశం ఇవ్వండి అని. మొదటి రౌండ్ సమావేశంలో అదే చెప్పాడు. రెండో సమావేశంలో కూడా అదే చెప్పాడు. అంటే ఏంటంటే అప్పటికే మనకి యాక్చువల్‌గా పార్షియల్ సోవరెనిటీ, అంటే మనల్ని మనం పరిపాలించుకునేటువంటి వ్యవస్థ ఉంది అప్పటికే. కానీ టెక్నికల్‌గా ఏం చెప్పాడంటే, మమ్మల్ని మేము పరిపాలించుకుంటాం. మీకు 30%, 40% రెవెన్యూ ఇస్తాం అని చెప్పేవాడు. వాళ్ళది ఒప్పుకునేవారు కాదు. అప్పుడేం చేశాడంటే, మీరు గనక రెవెన్యూ అంటే మీరు తీసుకోవడానికి మీరు ఒప్పుకోకపోతే అసలు మేము రెవెన్యూయే జనరేట్ చెయ్యం. అంటే నాన్ కోఆపరేషన్ అనమాట. ఇక్కడ వస్తువుల్ని అంటే తయారు చెయ్యం. అలానే నాన్ కోఆపరేషన్ చేస్తాం. అప్పుడు రెవెన్యూయే ఉండదని. ఇది బ్రిటిషర్స్ గమనించారు. వీడు అందరిని ఒక తాటి మీద తెస్తున్నాడు. అలానే రెవెన్యూ కూడా తీయటం లేదు. అప్పుడు వ్యాపారం ఏం జరుగుతది? కాబట్టి మనం ఇక్కడ ఉండకూడదు. అలానే ఆఫ్‌కోర్స్ మీకు సెకండ్ వరల్డ్ వార్ దాంట్లోని వీళ్ళు వీక్ అవ్వడం ఇవన్నీ ఉన్నాయి. అదే ముఖ్యంగా చూడండి, గాంధీ ఎంత ఆలోచన చేశాడో, అందుకే ఏంటంటే హరిజన వాదం తెచ్చాడనమాట. ఈ కలపాలి, అందరిని మనుషుల్ని కలపాలి. అందుకని వీళ్ళు ఏంటంటే అస్పృశ్యులు కారు. అస్పృశ్యత అనేది ఎవరు తెచ్చారు? బ్రిటిషర్స్ తెచ్చారు. అంతకుముందు మనం అనుకునేటటువంటి సినిమాల్లో చూసే అస్పృశ్యత ఏమి ఉండేది కాదు. అందరిని గౌరవించుకునేవారు. కానీ వీళ్ళేమనేవారంటే, చూసావా నువ్వు ఇక్కడికి రావట్లేదు, నువ్వు ఈ వీధిలోకి రావట్లేదు ఇలా అనమాట. అంటే మీకు కాంటెక్స్ట్ అర్థమవుతుంది కదా! మన దేశంలో ఉన్నటువంటి ఏవైతే వీక్‌నెసెస్ ఉన్నాయో వాటినేంటంటే అవి ఉంటూనే ఉన్నాయి. అందుకే చూడండి, మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత నాన్ వయలెన్స్ ఏమైంది? మొత్తంలో ఉన్నటువంటి ఆ వైషమ్యాలొచ్చి 2 దేశాలుగా విడిపోయాయి. కాబట్టి ఒకవేళ గనక మనం వైలెన్స్‌నే పట్టుకొని ఉంటే ఎప్పటికీ స్వాతంత్రం మనకొచ్చేది కాదు. ఎందుకంటే మనలో మనం కొట్టుకుంటాం. అది గాంధీ చేసినటువంటి ఒక పెద్ద మహోపకారం. ఆ మహోపకారం వల్ల ఇప్పుడు ప్రపంచ దేశాల్లో కూడా ఇటువంటి ఏంటంటే ఒక ఉద్యమాన్ని నడపాలి అనుకుంటే పెన్ డౌన్ లేకపోతే నాన్ వయలెన్స్‌గా ఒక సిటీ సెంటర్ దగ్గరకొచ్చి
నిలబడండి. దీనివల్లే అంటే ఎక్కువ విషయాలు సార్ట్ అవుట్ అవుతాయి. ఇది నేను చెప్పదలుచుకున్నది. మిగతా వాళ్ళు ఏదైనా యాడ్ చేద్దాం అనుకుంటే చేయండి. రైట్. అయితే ఇక్కడ మీరు చెప్పింది నాన్ వైలెన్స్ గాంధీ ఏదైతే అప్లై చేశారో, ఇక్కడ బాబా చెప్తున్న మాట ఏంటంటే, ఒక సందర్భంలో ఏది చేయాలి అనేది అంత పరిపూర్ణమైన జ్ఞానం ఉండాలి. అంతే తప్ప ఒక సిద్ధాంతానికి స్టిక్ అయ్యి ఇది ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది అనుకుని చేస్తే సాధ్యం కాదనేది కదా మెయిన్ అన్నీ ఏంటంటే కాంటెక్స్ట్ బట్టి. ఓకే. ఇదే కనుక వేరే దేశంలో వేరే వాళ్ళతో మనం యుద్ధం చేయాల్సి వస్తే బహుశా గాంధీ కూడా అంటే బందూక్ పట్టుకోండి అంటే బదులా బందూక్సే అంటారు కదా, అలా చెప్పి ఉండేవాడేమో. కానీ ఈ దేశంలో ఏంటంటే అంతర్గతంగా అంతర్లీనంగా ఎన్నో వీక్నెస్లు ఉన్నాయి. వాటన్నింటినీ తగ్గించాలి అనుకుంటే కనుక గాంధీ ఎంచుకున్న మార్గం ఏంటంటే నాన్ వైలెన్స్. అది కానీ ఇక్కడ అలా ఇప్పుడు మీరు ఇచ్చిన రెండో దాంట్లోనే అలా చేయలేదు అతను. ఇప్పుడు ఈ బుక్ లోనే ఉంది, లార్డ్ మెహర్ లో చదువుతున్నా. అతను యాక్చువల్గా ఈ రౌండ్ టేబుల్ కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆ దేశాలకు కూడా నాన్ వైలెన్స్ ద్వారానే మనం ఏదైనా అచీవ్ చేయగలం. సో బహుశా అయి ఉండొచ్చు. అంటే అన్ని సార్లు రైట్ అవ్వాలన్న ఇదేం కాదు కదా. మన దేశం వరకు మాత్రం గాంధీ కాకుండా ఇంకెవరైనా అంటే సుభాష్ చంద్రబోస్ గాని లేకపోతే ఇంకెవరైనా వచ్చి మనకి స్వాతంత్రం వచ్చేస్తుందని అన్నారు కదా. జపాన్‌తో చేతులు కలపడం, జర్మనీతో చేతులు కలపడం. అలా ఒకవేళ చేసుంటే ఈ దేశానికి ఇంకా స్వాతంత్రం రావడానికి టైం పట్టేది. ఒకవేళ స్వాతంత్రం వచ్చినా మన దేశం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఉండేవి కాదు. ఇంకా మనం కొట్టుకునే ఉండేవాళ్ళం అన్నమాట. కానీ అలా బాబా చెప్పడం లేదు ఇక్కడ. ఇప్పుడు అది మేబీ అట్స్ యువర్ ఒపీనియన్ ఆర్ మీరు చదివిన సాహిత్యంలో ఉండొచ్చు. అయితే బాబా చెప్తుంది ఏంటంటే, ఇక్కడ ఇది ఒక సిద్ధాంతాన్ని తీసుకుని దాన్నే ఇదే అల్టిమేట్ ట్రూత్ గా చెప్పడానికి వీల్లేదు అనేది ఇక్కడ చెప్తున్నారు. అలాగే గాంధీ మన భారతదేశం విషయంలో ఏదైతే చెప్పాడో అది కరెక్ట్ కాదని చెప్పారు బాబా. అవును. అతను కరెక్ట్ కాదని చెప్పారు. ఎందుకంటే అతను ఏంటంటే ఎంతో మంది ఈ అహింసా సిద్ధాంతం వల్ల నలిగిపోయేవారు, చనిపోయేవారు, దెబ్బలు తినేవారు. ఇది అందరూ బయట నుంచి అందరూ చూసేవారు. ఓకే. జగన్నాథ రథ చక్రాలు అది వెళ్ళిపోతున్నప్పుడు దాని కింద కొంతమంది నలిగిపోతారు. ఓకే. అయితే జగన్నాథ ఆ రథాన్ని నడిపించాలి అనుకుంటే మనం ఏంటంటే కొన్ని ఆలోచించకూడదనమాట. అది గాంధీకి కూడా తెలుసు. గాంధీ అందుకే ఏంటంటే పరమత సహనం ఇవన్నీ ఎందుకు చెప్పేవాడంటే, లేకపోతే మనల్ని మనమే కొట్టుకుంటాం. బ్రిటిషర్స్ ఎవరు చనిపోరు. ఓకే. మనకు మనమే చంపుకుంటాం. ఇది పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందని గాంధీకి తెలుసు. ఓకే. అలానే మన దేశంలో ఎవ్వరు యాక్చువల్‌గా నిజమైన స్వాతంత్రం కోసం పని చేయలేదు. మీరు చూడండి వెనక్కెళ్ళి చూస్తే వాళ్ళ సంస్థానాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి, వాళ్ళ మతాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి ఇలా చేసిన వాళ్ళే గనక, లేకపోతే రైలు పట్టాలని తీసేయడం అంటే అదొక కుంటితనంగా చేసినటువంటి మనుషులు కూడా ఉన్నారు. అయితే నిజమైన స్వాతంత్రం బాగా అర్థమయ్యి ఓకే. స్వాతంత్రం తాలూకు విలువలు తెలిసినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళేంటంటే ఈ పాలిసీ మేకింగ్ దాని దగ్గర ఉండేవారు కానీ, జనబాహుల్యంలోకి తీసుకెళ్ళాలనుకుంటే జనబాహుల్యం అంతవరకు అంత చదువుకోలేదు, అంత పరిణితి లేదు. వాళ్ళకేంటంటే ఈ మతపరమైన లేకపోతే ఈ ఈ వీటివైనటువంటి వైషమ్యాలు ఎప్పుడూ ఉండేవన్నమాట. కాబట్టి వీటన్నింటిని ఒక దగ్గరికి తీసుకొచ్చి బయట ఇంకొక విషయం కూడా ఉంది. అనీ బెసెంట్ లాంటి వాళ్ళు ఏంటంటే ఈ నాన్ వైలెన్స్ మూవ్‌మెంట్ వల్ల వాళ్ళు ప్రభావితులయ్యి వాళ్ళు వ్యాసాలు రాసేవారు. దానివల్ల అంటే వరల్డ్ ప్రెస్‌లో ఏంటంటే ఇక్కడ మనుషులు ఏమి వాళ్ళు కొట్టినా బయటికి లేవటం లేదు. వాళ్ళేమి తిరుగుబాటు చేయటం లేదు. అలాంటి వాళ్ళని ఎందుకు కొడుతున్నారు అని ఒక రకమైనటువంటి పొలిటికల్ ప్రెషర్. అగైన్ దాంట్లో కూడా ఏంటంటే రకరకాల అంటే స్వార్థపరమైన ఇవి కూడా ఉంటాయి. ఒక దేశం ఇంకో దేశానికి ఎందుకు సహాయం చేస్తుందంటే పూర్తి ప్రేమతో ఇక్కడ ఎవ్వరూ చేయటం లేదు. ఓకే. సో అదే మీరు చెప్తున్నది నాకు అర్థమవుతోంది. బట్ ఈ దేశంలో 1911 నుంచి 1947 ఆఫ్‌కోర్స్ ఈవెన్ 1970 వరకు జరిగిందేంటంటే ఒక రకమైన స్ట్రాటజిక్ ప్లే అన్నమాట. అది నేను అనుకుంటుంది. ఇక మీరు చెప్పొచ్చు. ఇక్కడ స్పిరిచువల్ కాంటెక్స్ట్ లో బాబా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. సో దేనికి ఒక సిద్ధాంతం అంటూ దేనికి అంటిపెట్టుకోకండి. దేనివల్ల ఎప్పుడు ఎంత ప్రయోజనం ఉంటుందో అప్పుడు దాన్ని వాడండి. దీని వల్ల ప్రాబ్లమ్ ఏంటంటే ఇది ఒక మనిషి తనకు తాను నిర్ణయించుకోలేడు. ఓన్లీ ఒక సద్గురువు లాంటి వాడుకి పట్టుకొని వాడేం చెప్తే అవును. ఇతని బాధ్యతగా గాంధీకి తెలుసు. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ మీట్ కాదది. వాళ్ళిద్దరూ అంతకుముందు గతంలో మీట్ అయ్యారు. గాంధీ యొక్క ఆ స్థానాన్ని ఇతను గొప్ప గురువుగా ఇతను యాక్సెప్ట్ చేశాడు. అంటే అతని గురువుగా కాదు. ఈజ్ ఎ గ్రేట్ స్పిరిచువల్ మాస్టర్‌గా యాక్సెప్ట్ చేశారు. సో మీరు నాకు స్వాతంత్రోద్యమంలో మీ సలహాలు ఇవ్వండి నాకు అని చెప్పాడు అతను. ఇప్పుడు బాబా రాసిన సీక్రెట్ బుక్ 1933లో షిప్‌లో చదివాడు. రాజ్‌పుతానా షిప్‌లో.
అప్పుడు బాబా తప్పకుండా నేను హెల్ప్ చేస్తానని చెప్పారు. అందులో భాగంగా ఎప్పటికప్పుడు ఇతని సలహాలు అన్ని కూడా ఇస్తూనే ఉన్నారు. అయితే అది తీసుకోవడం అతను నమ్మిన సిద్ధాంతాలు బట్టి ఉంటుంది. ఎప్పుడు భగవంతుడు ఫోర్స్ అనేది చేయడు కదా. సో అతను మనకైనా సరే అతను సూచనలు సలహాలు ఇస్తూనే ఉన్నాడు ఎప్పటికప్పుడు. మీరు ఎలా ఉండండి తలనవర్స్గా. వింటే మనకు బాగుంటుంది, వినకపోతే కష్టం. అలాగే గాంధీ కూడా తన డైరెక్ట్ పర్సనల్ సెక్రటరీ ద్వారానే ఆ విషయం అందివ్వడం జరిగింది. అది ఇక్కడ అవగాహన మేర భారత స్వతంత్ర పోరాటంలో మీరు ఈ డైరెక్షన్ లో చెప్తున్నారు ఏది ఎందుకు జరిగిందని. మనం అదే అయితే ఏదైనప్పటికీ జరిగిపోయిన కథ వల్ల మనకి అంటే ఒక అవగాహన అయితే వస్తుంది. మనుషులు ఎందుకు ఎలా ప్రవర్తిస్తారో, స్ట్రాటజిక్ థింకర్ ఎలా ఉంటాడు అనే దానికోసం చెప్పింది. కానీ మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే, ఇంతకు ముందు చెప్పినది రాజు గారు మీరు చెప్తున్నది ఓకే, ఒకటిని దాని ఫేస్ వాల్యూతో కాదు, ఓకే, దాని ఇంటర్నల్ వాల్యూని మనం అర్థం చేసుకుంటే కానీ ఈ సో కాల్డ్ ఏవైతే ఉన్నాయో హింస, అహింస, శాంతి, ప్రేమ ఇవన్నీ మనం పాపులర్ డెఫినిషన్స్తో వెళ్ళిపోతే చాలా ప్రమాదం. ఓకే, దాని అంతర్గతంగా తెలుసుకుంటే మాత్రమే వాటిని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించుకొని ప్రతి మూమెంట్ స్పిరిచువల్ జర్నీలో ఒక అడుగు అవుతుంది అనేది ఇక్కడ ప్రధాన సందేశం. అయితే ఇది వ్యక్తి ఎవరు అంటే ఒక రియలైజ్డ్ మాస్టర్ ఇవ్వగలడు. అవును, మామూలు వాళ్ళు ఎవరు కూడా అది రాముడు ఇంత లోతుగా ఎవరు ఆలోచించరు కదా. ఉన్నారు బట్ అక్కడ అంటే చంద్రదాస్ అంటే మీకు కంక్లూజన్ గా అండి, టైం కూడా అయింది. నాకు అర్థమైంది ఏంటంటే, ఒక సర్కమ్స్టాన్సెస్ లో ఒక ప్రిన్సిపల్ అప్లై చేస్తే సక్సెస్ అయ్యింది కనుక ఇది అన్ని చోట్ల పనిచేస్తుంది అన్నట్టుగా చెయ్యొద్దు. అంటే అది ఇండివిజువల్ కుటుంబాల్లో కానీ వ్యవస్థల్లో కానీ అది ట్రాప్ అని బాబా చెప్పేది నాకు అర్థమైంది బేసిక్గా. అంటే బేసిక్గా నాకు సర్కమ్స్టాన్స్లో నేను అప్లై చేసిన ప్రిన్సిపల్ సొల్యూషన్ సక్సెస్ అయింది కనుక ఇదే అల్టిమేట్ అన్న భ్రాంతిలోకి వెళ్ళకు. యూ హ్యావ్ టు అకామిడేట్ దట్ స్పేస్ ఫర్ చేంజ్ బేసికలీ. అంటే ఆ విజ్ఞత అన్నది మారుతూ ఉంటుంది, దాన్ని బట్టి అదే అనుకుంటున్నాను, అంతే కదా. రైట్, దట్ అండర్స్టాండింగ్ విల్ కమ్స్ త్రూ ద వర్డ్స్ ఆఫ్ అది ఇండివిజువల్ లెవెల్లో అడాప్ట్ చేసుకోమని ఆయన ఇంట్ చేస్తున్నారు బాబా. బేసికలీ యూ బ్రాడెన్ ఎవర్ దట్ కెపాసిటీ. అవును, ఓకే సార్. ఓకే సార్, క్షమించండి. మళ్ళీ రేపు మనం కలిసి కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ చాప్టర్. జై బాబు. జై బాబు.